వారికోసిల్ ట్రీట్మెంట్‌కి బెస్ట్ ట్రీట్మెంట్ ఎంబోలైజేషన్. ఎంబోలైజేషన్‌లో 2 రకాలున్నాయి. కాయిల్ ఎంబోలైజేషన్, గ్లూ ఎంబోలైజేషన్. వీటిలో ఏది బెస్ట్? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. మెన్స్ ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో న్యాచురల్‌గా తండ్రయ్యే అవకాశాలు తగ్గించే ప్రధానమైన జబ్బు మన వారికోసిల్. ఈ వారికోసిల్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో అందరికి తెలిసిన బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎంబోలైజేషన్. ఎంబోలైజేషన్‌లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కాయిల్ ఎంబోలైజేషన్, ఇంకోటి గ్లూ ఎంబోలైజేషన్. ఎవరికి ఏది బెస్ట్ అవుతుందో అన్నది ముందుగా నిర్ధారించడం అస్సలు జరగని పని. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వారికోసిల్ గ్రేడింగ్ గానీ, స్టేజింగ్ గానీ ఇవంతా కూడా మనకి డాప్లర్ స్కానింగ్‌లో ఒక వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఈ లోపల ఎన్ని రక్తనాళాలు తెరిచి ఉన్నాయి, ఎన్ని రక్తనాళాల్లో లీక్ ఉంది అన్నది కేవలం మనకి లోపలికెళ్ళి మనం యాంజియోగ్రామ్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఈ యాంజియోగ్రామ్ అన్నది ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే రక్తనాళం లోపలికెళ్ళి మనం కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు చేసే ప్రొసీజర్‌ని మనం యాంజియోగ్రామ్ అంటాం. ఇలా రక్తనాళం లోపలికెళ్ళి చేసే ప్రొసీజర్ ఇన్వేజివ్ కాబట్టి మనం ప్రతి పేషెంట్‌కి ఇది రొటీన్‌గా రాయని కూడా రాయమన్నమాట. ఎందుకంటే ప్రతి ప్రొసీజర్‌కి రిస్క్, బెనిఫిట్ అన్నది ఉంటుంది. అంటే కేవలం పరీక్షలో ఏది మెటీరియల్ వాడాలి అన్న స్టెప్‌కి మాత్రము ఇంత ఇన్వేజివ్ ప్రొసీజర్ చేయడం అన్నది పెద్దగా పేషెంట్‌కి బెనిఫిట్ లేనిది. ఎందుకంటే జబ్బు ఉంది లేదా అన్నది మనకి ముందే నిర్ధారణ అవుతుంది. అండ్ వారికోసిల్ తోటి మనకు తెలుసు పేషెంట్స్ పడే ఇబ్బందులు ఏంటంటే నొప్పి, న్యాచురల్‌గా తండ్రి కాలేకపోవడం, అంటే ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం గానీ, స్పెర్మ్ కదలిక తక్కువ ఉండడం గానీ. మూడోది టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం. ఈ మూడిట్లో ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళకి కంపల్సరీగా మనం వారికోసిల్‌కి ట్రీట్మెంట్ చేసుకోవాలి. గ్రేడింగ్‌కి, ఈ స్టేజింగ్‌కి ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు లోపల ఉండే ఈ రక్తనాళాల్లో ఎన్ని రక్తనాళాల్లో లీకేజ్ ఉందో దాన్ని బట్టే మనం కాయిల్ వేయాలా, గ్లూ వేయాలా, లేదంటే 2 కలిపి వేసుకోవాలా అన్నది మనకి లోపల యాంజియోగ్రామ్ చేశాకనే తెలుస్తుంది. సో అలా కేవలం పేషెంట్ కంప్లైంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ అన్నది ఎంబోలైజేషన్‌గా డిసైడ్ చేసి, తర్వాత మనం చేసే ఈ యాంజియోగ్రామ్‌లో మనకి ఎన్ని రక్తనాళాలు లీకేజ్ ఉన్నాయి, ఏది చేస్తే పేషెంట్‌కి మంచి రిజల్ట్స్ ఉంటాయన్న దాని బేస్డ్‌గానే మనం ఈ ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేసుకుంటాం తప్పిస్తే, ఈ గ్రేడింగ్‌కి గానీ, పేషెంట్ కంప్లైంట్స్‌తో గానీ ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ వారికోసిల్ ఇంచుమించు ఒక 5 రకాలు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏదైతే కిడ్నీ నుంచి పెద్ద రక్తనాళంలోంచి కిందకి రక్తం లీక్ అవుతుందో దాని క్యారెక్టర్స్ బట్టే మనం ఈ కాయిల్ వేయాలా, గ్లూ వేయాలా అన్నది డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఆ కింద రక్తనాళం అంటుందో దాన్ని ఇంటర్నల్ స్పెర్మాటిక్ వెయిన్ అంటారు. చాలామందికి అది కేవలం ఒక రక్తనాళమే ఉంటుంది. దాని నుంచి ఆ ఒక్క రక్తనాళంలోనే లీకేజ్ అన్నది ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఒక్క రక్తనాళం నుంచే మన వెనక్కి వెళ్ళే రక్తనాళాలు గానీ, కిందకి వెళ్ళే రక్తనాళాలు కూడా లీకేజ్ అన్నది జరుగుతుంది. అలా ఇంకొంతమందికి ఏమవుతుంది, ఈ ఒక్క రక్తనాళం కాస్త 2 రక్తనాళాల కిందకెళ్ళి విడుతుంది. అండ్ ఈ రెండిట్లో కూడా లీకేజ్ ఉండొచ్చు, లేదంటే ఒక దాంట్లో లీకేజ్ ఉండొచ్చు. ఇలా ఈ రకరకాల కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి కేవలం లోపలికి వెళ్ళి యాంజియోగ్రామ్ చేస్తేనే తెలుస్తుంది. అందుకనేసి మనం ఏ పేషెంట్ కన్నా సరే టెక్నికల్‌గా కాయిల్ ఎంబోలైజేషన్ అని చెప్పినా సరే, ఈ గ్లూని కూడా పక్కనే పెట్టుకుంటామన్నమాట. ప్రొసీజర్ చేసేటప్పుడే ప్రిపేర్ అయ్యే మనం లోపలికి వెళ్తాం. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత పేషెంట్‌కి అప్పుడు మనం మళ్ళీ మాట్లాడడం అన్నది కుదరదు. ఎందుకంటే పేషెంట్ టేబుల్ మీద ఉంటారు. ఎంత తెలివేసున్నా మొత్తం లోకల్ అనస్థీషియాలా చేసినా సరే, మనం సర్జరీ చేసే ముందరే, ఎంబోలైజేషన్ చేసే ముందరే రెండిటికి ప్రిపేర్ అయ్యి ఉంటాం. అలా వారికోసిల్‌కి కాయిల్ ఎంబోలైజేషన్ చేయాలా,
గ్లూ ఎంబలేషన్ చేయాలా అన్న దానికి ఆన్సర్ మనకి కేవలం ఓటీ టేబుల్ మీదనే అంటే క్యాత్ ల్యాబ్లోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.